ఒంగోలు నగరంలో 84 లక్షల రూపాయల విలువైన అభివృద్ధి పనులను స్థానిక శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు నేడు ప్రారంభించారు. ముందుగా దక్షిణ బైపాస్ రోడ్లో 70 లక్షలతో సెంటర్ డివైడర్ పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కర్నూలు రోడ్లోని అల్లూరి సీతారామరాజు వీధి వద్ద 14 లక్షలతో నిర్మించిన సీసీ డ్రైన్ పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ ఎన్ క్యాంపుకు చెందిన 70 లక్షల నిధులతో 850 మీటర్ల డివైడర్ నిర్మాణ పనులు ప్రారంభించినట్లు చెప్పారు. అదేవిధంగా 46వ డివిజన్ అల్లూరి సీతారామరాజు వీధిలో 14 లక్షల రూపాయలతో సైడ్ కాలువ నిర్మాణ పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. ఒంగోలు నగరంలో ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. 1వ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు వద్ద ఫుడ్ కోర్టుతో పాటుగా చిల్డ్రన్స్ పార్క్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ పనులకు సంబంధించిన టెండర్లు పిలువబోతున్నట్లు చెప్పారు. చెరువు కట్టకు వచ్చే వాకర్లు పిల్లలకు వినోదంతో పాటు అనేక రకాల రుచులతో వంటలు అందించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. నగరంలో ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఆనందంగా తిరిగి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 6 నెలల్లో నిర్మాణాలు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు, డిఈ అనిల్, కార్పొరేటర్లు నియంతారెడ్డి, మస్తానమ్మ, చింతపల్లి గోపి తదితరులు పాల్గొన్నారు. లోకల్ కేబుల్ అమ్మా మీరు వెనక్కి రండి బ్రదర్, అన్నా కొద్దిగా ఈరోజు ఒక 2 శంకుస్థాపన కార్యక్రమాలు ఈరోజు చేసాం. దీంట్లో ఒకటి పాత బైపాస్లో ఏదైతే సగ భాగం డివైడర్లు కట్టున్నారు, మిగతా పార్ట్ ఒక 3.5 కిలోమీటర్ ఇంకా ఉంది. ఇక్కడికి సంఘమిత్ర అవతల డెడ్ ఎండ్ వరకు చేయాల్సింది ఉంది. దీంట్లో ఈరోజు ఒక 850 మీటర్స్ వరకు ఒక 70 లక్షలను శాంక్షన్ చేశారు. దీన్ని ఎన్క్యాప్లో దీన్ని ఓపెన్ చేసి టెండర్ కూడా అయిపోయింది. దీన్ని రేపటి నుంచి పని మొదలు పెడతారు కాబట్టి ఇది ఒకటి. అదేవిధంగా 46లో ఒక డ్రైన్స్ ఒక 17 లక్షలకి డ్రైన్లు కూడా పెట్టాం. అంటే ప్రయారిటీ బేస్ మీద ఎక్కడైతే మనకి ఎమర్జెన్సీ ఉందో దాని బేస్ చూసుకొని దాని వర్కంగా పెట్టుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇది ఏదైతే 2 నెలల లోపల ఈ డివైడర్ కంప్లీట్ అవుతుందో ఇది అయిపోగానే ఇంకొక 800 మీటర్లు మళ్ళా పెడతాం. మళ్ళీ ఇంకొక 70 లక్షలు అట్లా పెట్టి ప్రయారిటీ బేస్ మీద వితిన్ 6-7 మంత్స్ లోపల ఈ డివైడర్ పార్ట్ కంప్లీట్ చేయడానికి వెళ్తూ ఉన్నాం. ఎందుకంటే నిధులు పరిస్థితులను బట్టి ఫండ్స్ను బట్టి దాన్ని ఎక్కడెక్కడ ఇంపార్టెన్స్ ఉందో దాని ప్రకారంగా చేసుకొని పోవడం జరుగుతుంది. కాబట్టి ఇంకా మేజర్గా వచ్చేసి ఇక్కడ మనకి ఏదైతే సమ్మర్ స్టోరేజ్ 1లో దాని కింద కూడా అంతా కూడా ఫుడ్ కోర్ట్ కూడా దాన్ని కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఫుడ్ కోర్ట్ కూడా దాని కూడా డిజైన్స్ రెడీ అవుతూ ఉన్నాయి. దాని మంచి పార్క్ ఒకటి, అదేవిధంగా ఫుడ్ కోర్టు, ఈ అన్ని రకాల ఇప్పుడు ఎక్కడికెక్కడికి పోవటం, అదేవిధంగా బజార్లో రోడ్ల మీద బళ్ళు పెట్టుకోవడం ఇవన్నీ కూడా కాకుండా మొత్తాన్ని ఇక్కడికి తీసుకొస్తే ఒక మంచి పార్కింగు, చిల్డ్రన్స్ ప్లే గ్రౌండు, అదేవిధంగా ఫుడ్ కోర్టు ఇవన్నీ కూడా పెట్టేదానికి కూడా ఒక ప్లాన్ చేస్తున్నారు. సిట్టింగ్ కూర్చోటానికి కానీ ఒక మంచి కాఫీ షాపు, ఈవినింగ్ అయితే అందరికి వచ్చి ఆడ కూర్చునేటట్టుగా దాన్ని కొంచెం టెక్నికల్గా దాన్ని ఎట్లా చేస్తే బాగుంటుందో దాన్ని కూడా ఆధునీకరణ చేసి విజయవాడ కన్సల్టెంట్కి కూడా మీటింగ్ కూడా జరిగింది. మొన్న పిక్చర్స్ కూడా తెచ్చారు. ఆ పిక్చర్స్ని కూడా చూసి కొన్ని చేంజెస్ కూడా చెప్పాం. ఖచ్చితంగా అది కూడా తొందరలో మొదలైతే కొంచెం ఈ రోడ్లో కొంచెం బాగా అందరూ కూడా ఏ రకమైన ఫుడ్ కావాలన్నా కూడా
మనకి ఇక్కడికి వచ్చేసి నీట్గా పార్కింగ్ ఉంటుంది, రోడ్డు మీద పెట్టకుండా దానికి చేసుకునే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకున్నామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ ఒక్కోటి ఏ అయితే టెండర్లు అయిపోయినా అవి కూడా ఓపెన్ చేసి తొందరగా పనులు అవ్వాలనేదే మా ఇంట్రెస్ట్. క్వాలిటీగా చేసే విధంగా కూడా దాన్ని కూడా పరిశీలనలో చేస్తున్నాం. మనకి భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా క్వాలిటీగా ఉండేటట్టు ఈరోజు 14-19 వేసిన కొత్తపట్నం రోడ్లు అవ్వచ్చు, బ్రిడ్జిలు అవ్వచ్చు, ఈ రోజుకి కూడా ఇన్ని సంవత్సరాలైనా కూడా ఎక్కడ గుంట కూడా వల్ల ఆ విధంగా క్వాలిటీ కూడా అవసరం. క్వాలిటీ ప్రకారంగా ఇవన్నీ కూడా పనులు చేస్తాం. ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయటమే ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్పి. ఈరోజు మన ఒంగోలు నగరపాలక సంస్థలో మరి ఎన్కాప్ ఫండ్స్తో దాదాపుగా హైవేలో డివైడర్ని 70 లక్షలతో 800 మీటర్ల డివైడర్కి శంకుస్థాపన చేయడానికి వచ్చినటువంటి గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు శ్రీ దామచల జనార్దన్ రావు గారికి మరి నగరపాలక సంస్థ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా వారు మొదటి నుంచి కూడా మరి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మరి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు మనకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఫండింగ్ కనుక ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే ఇంకా ఎక్కువ పనులు చేసేదానికి వారు ఎప్పుడు కూడా మరి మాకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇది శంకుస్థాపన, అలాగనే 46వ డివిజన్లో అది ఆల్రెడీ డ్రైన్ పూర్తి అయింది కాబట్టి దాన్ని కూడా ఈరోజు ఓపెనింగ్ వారి చేతుల మీదుగా కూడా ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇందాక వారు చెప్పినట్లుగా మరి ఇక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ చుట్టూ కూడా చాలా క్లీన్గా చేస్తున్నాం ఎప్పటికప్పుడు. ఇంకా దాన్ని కూడా ఫుడ్ కోర్టు, అలాగనే రకరకాలుగా పిల్లలు ఆడుకోవడానికి ప్లే థింగ్స్ కానివ్వండి, అలాగనే మరి అందరికి కూడా ఒక కాఫీ షాప్ కానివ్వండి, ఇలాగన్నీ కూడా పెట్టి ఈ నగరాన్ని ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దడానికి ఎప్పుడు కూడా ముందంజలో ఉంటున్నారు. అలాగే మనము హైవే నుంచి ఇలా వచ్చేటప్పుడు అందరూ కూడా ఈ పక్కంతా చూస్తే చాలా అందంగా ఉంది అంటే బ్యూటిఫికేషన్ ఒంగోలు రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న యొక్క ఆలోచన, అలాగే అందరూ కూడా మనల్ని అభినందించాలని మరి మేము పడిన కృషికి, అలాగే మా నగరపాలక సంస్థ అధికారులు కానివ్వండి అందరూ కూడా ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని పనులు చేస్తూ ప్రజలకి మరి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేసి సెలవు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.